మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోటకింది గల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతు తెలియజేస్తూ ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, హౌస్ మల్లేష్, మండల యువ అధ్యక్షుడు ఎర్రోళ్ల మహేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, మాజీ వార్డు నెంబర్ పోతురాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరియు కోటకిందికి రావడం జరిగింది. మరియు బీసీ బిడ్డ నీలం మధు గారికి మనందరం కలిసి అత్యంత భారీ మెజార్టీతోటి ఓట్లు వేసి మన నీలం మధును గెలిపించాలి. మరి ఎందుకంటే ఒక చిన్న వయస్కుడు, అతడు ఎన్నో సంఘ సంస్కరణలు చేసిండు, ఎంతోమందికి మేలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో దాన ధర్మాలు కూడా చేసిండు ఆయన. కాబట్టి రేపు ఎలక్షన్లలో ఆయన గెలిస్తే కూడా మనం కంపల్సరీ మన వెల్దుర్తి గ్రామం బాగుపడుతుంది. మనం పోయి ఏమన్నా పనులు కావాలన్నా కానీ మనం తీసుకొచ్చుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే మన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు. కాబట్టి మీద కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మరి ఎక్కడ కూడా చేసినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపన పోలేరు. మరియు దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళితులకు దళిత బంధు అన్నారు, మరి ఎవి కూడా లేవు. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఏది కూడా ఇవ్వలే. ఇప్పుడు వచ్చి కళ్ళబోలి మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 5-6 నెలలు అవుతుంది. మరి 5-6 నెలలనే లేదు, మేము ఏదో హామీలు ఇచ్చిర్రు, వీళ్ళు ఏం నెరవేర్చలేరు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక 6 హామీ